వెల్కమ్ మూర్తి రైతులకు శ్రీనివాసమూర్తి ఒంగోలు. మనం ఇప్పుడు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ఒక 100 ఎకరాల పొలంలో ఉన్నాము. ఈ 100 ఎకరాల పొలంలో సాయిల్ డెప్త్ కావాలి నాకు. దీనిలో డిఫరెంట్ క్రాప్స్ ప్లాన్ చేసాము. ఏ క్రాప్ కి ఎంత సాయిల్ డెప్త్ అనేటువంటిది నాకు చాలా ఇంపార్టెంట్. దానికోసం అని చెప్పి ఇప్పటిదాకా పిట్లు కొట్టుకుంటూ వచ్చాము. సుమారుగా అరౌండ్ 20 to 25 పిట్స్ కొట్టాం. దీన్ని మ్యాప్ లో ట్యాగ్ చేసుకొని ఏ పాయింట్ కి సంబంధించినటువంటి ఆ పిట్ డీటెయిల్స్ ఆ పాయింట్ లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసి దానికి అనుకూలమైనటువంటి క్రాప్ ప్యాటర్న్స్ వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా అరౌండ్ ఒక 25 acres దానిమ్మ పెడుతున్నాము, బగువా టిష్యూ కల్చర్. తర్వాత వాటర్ అతి తక్కువ అవసరమైనటువంటి వేరే క్రాప్స్ ను ప్లాన్ చేస్తున్నాం. అవి ఏంది అనేటువంటిది మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. సో మనం ఇప్పుడు క్రాప్ కి సాయిల్ సెలక్షన్ చేసుకోవాలంటే ఎట్లా అనేటువంటి దానికి మనకి ఇదొక ఉదాహరణ. ఈ రకంగా మనం బ్యారల్ ల్యాండ్ ఎప్పుడైనా తీసుకొని దానిలో క్రాప్ ప్యాటర్న్స్ అనేటువంటి వాటిని డిజైన్ చేసుకునేటప్పుడు ఈ రకమైనటువంటి పిట్ డిగ్గింగ్ చేసుకొని దాని డెప్త్ డీటెయిల్స్ చూసుకొని దానికి అనుకూలమైనటువంటి పంటలు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ పిట్టు కొట్టేందుకు మీరు చూశారు. దీని డెప్త్ ఎంత అనేటువంటిది ఇప్పుడు మనం మెజర్ చేస్తున్నాము. మెజరింగ్ మనకి చూశారు కదా, అలా ఉంది. సో మనకి ఇక్కడ 3 feet. సో మనకి ఇక్కడ కరెక్ట్ గా ఈ పిట్టు 3 feet వరకు డెప్త్ వచ్చింది. అయితే యావరేజ్ ఇక్కడ ఈ మొత్తం పొలంలో మనం గమనించినప్పుడు ఇది సుమారుగా ఒక 100 ఎకరాల పొలం. ఇది దీనిలో మనం యావరేజ్ గా గమనించినప్పుడు 2 నుంచి 3.5 అడుగు దాకా మనకి సాయిల్ డెప్త్ అనేటువంటి కనపడుతుంది. సో క్రాప్ ప్యాటర్న్ నిర్ణయించుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దానిమ్మని నిర్ణయించుకున్నప్పుడు ఇట్లాంటి నేలలలో ఇది రెడ్ లేటరైట్ సాయిల్స్ కిందకి వస్తాయి. ఇట్లాంటి నేలలలో ఖచ్చితంగా మనం బెడ్ ఫార్మేషన్ చేసుకొని దాని మీద మల్చింగ్ వేసుకొని అప్పుడు దానిమ్మ అనేటువంటి దాన్ని ప్లాన్ చేసుకోవాలి. మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా ఏంది అనేటువంటిది మీకు అవగాహన వస్తుంది. సో ఫ్రెండ్స్, సాయిల్ క్రాప్ ప్యాటర్న్ సెలక్షన్స్ కి ఎలా చేసుకోవాలనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. మీకు తెలిసిన వేరే మెథడ్స్ ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. మీ శ్రీనివాస్.